ఆడవాళ్ళు జనరల్గా మేకప్ వేసుకుంటేనే అందంగా ఉంటారు, ఖచ్చితంగా మేకప్ వేసుకోవాలని ఏం లేదు. అలా అని అసలు మేకపే వేసుకోకూడదు, అవసరం లేదు, మేకప్ వేసుకుంటే తెలిసిపోతుంది అని చెప్పేసి కొంతమంది భయపడుతూ ఉంటారు. బట్ నిజానికి మనకి మనమైనా అంటే మనం అద్దంలో చూసుకుంటే మనకి మనం నచ్చాలి కదండి. సింపుల్ మెయింటెనెన్స్ చేసుకుంటే సరిపోతుంది. మంత్లీ ఒక 2 times లేదా 1 time అయినా ఐబ్రోస్ చేయించుకొని, ఇన్ కేస్ కొంచెం గ్రే హెయిర్ వస్తే మంచి కలర్ మెయింటైన్ చేసుకుంటూ చిన్న లిప్స్టిక్ మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి అందంగా కనిపిస్తాం. మనకి తెలియకుండానే ఏదో ఒక చిన్న కాన్ఫిడెన్స్ మనలో బిల్డ్ అవుతుంది. ఏమంటారు? నిజమే కదా. సో ఇంట్లో పిల్లల్ని, హస్బెండ్ని, అత్తని, మామని అందరినీ కేర్ మనం తీసుకుంటాం. వాళ్ళతో పాటు మనకి మనం సెల్ఫ్ కేర్ చాలా అవసరం కదా. ఎప్పట్లాగానే మీ అందరిపైన ఎంతో కేరింగ్గా చాలా సింపుల్ రెసిపీస్తో నేనైతే మీకోసంలో వచ్చేసాను. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేయబోతుంది కాఫీ కేక్ అండి. దానికోసం స్వాతి మనకి మెయిల్ రాశారు. మనకేం రాశారు అంటే, హలో స్వప్నక్క, హాయ్ స్వాతి, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. స్వప్న గారు, నాకు సడన్గా ఏదైనా క్రేవింగ్ వస్తే మిడ్ నైట్ అయినా సరే ఆర్డర్ పెట్టుకొని ఫుల్ కేక్ తినేస్తానండి. అలా కాకుండా ఇంట్లో తక్కువ క్వాంటిటీలో చేసుకునే కేక్ ఏదైనా చెప్తారా స్వప్న గారు అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు స్వాతి. ఇది చాలా మందికి జరుగుతుందిరా. అంటే ఫస్ట్ నాలుకకి టచ్ అయ్యేంత వరకు తినకుండా ఉండగలరు. అంటే కంట్రోలింగ్ పవర్ అక్కడి వరకు ఉంటుంది. వన్స్ ఆ టేస్ట్ మన మౌత్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా కంట్రోల్ చేసుకోలేము. సో దాన్ని, ఆ క్రేవింగ్స్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అంటే మన ముందు ఎక్కువ క్వాంటిటీ కనిపించకూడదు. కాఫీ కేక్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సింపుల్ క్వాంటిటీలో ఇంట్లో మనం చేసేసుకోవచ్చు. అసలు ముందు కావాల్సిన పదార్థాలు పెట్టుకొని ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అన్నీ నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు మనం చేస్తుంది కాఫీ కేక్ చేస్తున్నాము. దీన్ని మగ్ కేక్ కూడా అనొచ్చు, చిన్న క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే మన ఫ్యామిలీలో ఒక 4-5 ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేంత క్వాంటిటీ చెప్తున్నాను. సో అందుకే గ్రామ్స్ లాగా చెప్పకుండా కప్స్ వైజ్ చెప్తాను. మీరు ఇంత చిన్న కప్ అన్న వేసుకోండి, ఇంత కప్ అన్న వేసుకోండి, మీడియం సైజ్ కప్ అన్న వేసుకోండి. కప్పు కొలత చెప్తే మీకు ఈజీ కదా. సో పిండి 1.5 కప్ మైదా పిండి, ఇది 1 కప్ పాలు, దానికి సరిపడా మనం కాఫీ పొడి తీసుకోవాలన్నమాట. 1/2 teaspoon, 1 teaspoon, మనం తీసుకుని 1 tablespoon తీసుకున్నాం. 3/4 కప్పు షుగర్ తీసుకున్నాం. 1/2 కప్పు మనం ఆయిల్ తీసుకున్నాం. ప్యూర్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి, ఆల్రెడీ యూస్ చేసింది పనికి రాదు. అండ్ ఎలాంటి స్మెల్ లేని రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. మనం ఒక 5 grams బేకింగ్ పౌడర్, 5 grams బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాం. లాస్ట్కి మీకు ఎక్స్ట్రాగా గనాష్ కావాలి, గార్నిష్ కావాలి అనుకుంటే డార్క్ చాక్లెట్, ఫ్రెష్ క్రీమ్ మనకు కావాలి. సో గనాష్ గురించి అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కేక్ బ్యాటర్ మనం మిక్స్ చేద్దాం. చాలా సింపుల్. దీనికోసం ఓటీజీ ఓవెన్ అవసరం లేదు, ఇంట్లో ఉన్న మైక్రో ఓవెన్లో చేసేసుకోవచ్చు. ఇలా మగ్గు ఉందనుకోండి, మగ్గులోనే మనం చక్కగా కేక్ బ్యాటర్ వేసి పెట్టుకోవచ్చు. ఫుల్గా ఎప్పుడు బ్యాటర్ వేయకూడదు. సో 1/2 కన్నా కొంచెం ఎక్కువ వేస్తే కరెక్ట్గా పైన వరకు వస్తుంది. ఒకవేళ మీకు కొంచెమే క్వాంటిటీ తినాలంటే సగం కన్నా తక్కువ వేసుకోండి, సగం వరకు వస్తుంది. అలా అనమాట. మీకు ఎంత తినాలనిపిస్తే అంత బ్యాటర్ చేసి వేసుకోండి. మగ్గులో అయినా చేసుకోవచ్చు, ఇలా బేకింగ్ ట్రేలో అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ది మన దగ్గర అంటే ఓవెన్లో పెట్టే ప్లాస్టిక్ ఏమైనా కంటైనర్స్ ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న బాక్సెస్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది మైక్రో ఓవెన్కి పెట్టేది అయి ఉండాలి. ఆ సింబల్ ఉంటేనే చూస్ చేసుకోవాలన్నమాట. సో దీనికి మనకు కావాల్సింది విస్క్. సో ఫస్ట్ మిల్క్, 1 కప్పు మిల్క్ వేసాను. సో ఇప్పుడు ఇందులో 1 tablespoon కాఫీ పొడి, ఇన్స్టెంట్ కాఫీ పొడి మనం యూస్ చేస్తున్నాం. ఇలా కాఫీ కలిపేసాం కదా. ఇప్పుడు 3/4 కప్పు షుగర్ మట్టుకి కలిసిపోవాలి. ఆహా, కాఫీ స్మెల్ ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు చక్కెర కరిగిన తర్వాత సగం కప్పు ఆయిల్, మళ్ళీ కూడా నేను కొలతలు వేసేటప్పుడు కూడా మీకు చెప్తూ ఉన్నాను, కొలతను మట్టుకు కరెక్ట్గా చేసుకోండి. గ్లాస్తో అయినా కొలుసుకోవచ్చు మీరు. ఇప్పుడు 1.5 కప్పు మైదా పిండి ఉంది కదా, ఇందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా 2 వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో
ఇందులో కొంచెం కొంచెం వేస్తే ఇలా మిక్స్ చేసేసేయండి. ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. మంచి టాఫీ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు షుగర్ మటుకి మొత్తం మంచి కలిసిపోవాలి. సో ఇప్పుడు నా దగ్గర 2 ట్రేలు ఉన్నాయి. సో ఇందులో మనం బ్యాటర్ వేసేస్తున్నాం. కేక్ని మౌల్డ్ అవుట్ ఏం చేయం, దీంట్లోనే స్పూన్ వేసుకొని తినేస్తాం కాబట్టి కింద బటర్ కానీ ఆయిల్ కానీ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇందులో వేసేద్దాం. స్పాచ్లా తీసుకున్నాం. సో ఇప్పుడు స్పాచ్లా తీసుకొని సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు ట్రేలో వేసుకుందాం. ఫుల్గా వేయకుండా సగం వేస్తే సరిపోతుంది. నేను కొంచెం బ్యాటర్ అయితే మిగిల్చాను. పోర్షన్ కంట్రోల్ కోసమే కొంచెం క్వాంటిటీలో చేసుకుందాం అన్నాం కదా. సో కాఫీ కప్పులో కూడా ఇక్కడ తెచ్చుకుందాం. ఇది ఇలా ఇంట్లో కాఫీ కప్స్ ఉంటే కనుక ఇలాంటి దాంట్లో అయినా, కొంచెం పెద్దగా కావాలంటే ఇందులో అయినా అలా వేసుకోవచ్చు. మగ్గులోకి వేస్తాం. సగం వేసుకుంటే చాలు, మరీ ఫుల్గా వేయకూడదు, పొంగుతుంది. అందుకని మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసాం కదా. ఇందులో మీరు కావాలి అంటే కొంచెం చాక్లెట్ చిప్స్ పైన యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నట్స్ వేసుకోవాలన్న వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు, బాదాం వేసుకోవచ్చు. సో ఈ మూడిట్లో వేసాం కదా. ఓవెన్ కాదు, మనం పెడుతుంది మైక్రో ఓవెన్లో కాబట్టి ప్రీ హీట్ ఏం అవసరం లేదు. సో ఒక ట్రే అండ్ కాఫీ మగ్ మనం పెట్టేద్దాం. మైక్రోవేవ్లో పెట్టిన తర్వాత ఎంతసేపు పెట్టుకోవాలి అంటే 7 మినిట్స్ ట్రేకి, 5 మినిట్స్ కప్కి సరిపోతుంది. అయితే టెంపరేచర్ లోలో పెట్టుకోవాలా, మిడిల్లో పెట్టుకోవాలా, హైలో పెట్టుకోవాలంటే హైలో పెట్టుకోవాలి. నేనైతే 7 మినిట్స్ సెట్ చేశాను. 5 మినిట్స్కి కప్పు తీసేసి 7 మినిట్స్కి ట్రే తీసేద్దాం. కేక్ బేక్ అయ్యే లోపల మనం గనాష్ చేసేసుకుందాం. ఇక్కడ డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్, అలాగే ఫ్రెష్ క్రీమ్ ఇక్కడ ఉంది. ఫ్రెష్ క్రీమ్ని ఫస్ట్ కొంచెం ఒక బాయిల్ రావాలి ఫ్రెష్ క్రీము. సో పొయ్యి మీద సాస్ ప్యాన్ పెట్టేసి ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసేస్తున్నాను. స్టవ్ని చిన్న మంటలో పెట్టేసి ఇప్పుడు మనం చాక్లెట్ కట్ చేసుకుందాం. చాక్లెట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా నైఫ్ని స్మెల్ చెక్ చేసుకోవాలి. ముందే ఉల్లిపాయలు కట్ చేసిన, పచ్చిమిర్చి కట్ చేసిన ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది. సో చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. ఒకసారి ఫ్రెష్ క్రీమ్ని కొంచెం మిక్స్ చేద్దాం. ఇంకా అది వేడి అవ్వలేదు, బాయిల్ రావాలి. అలాగే ఒకసారి కేక్ని కూడా చెక్ చేద్దాం. 5 మినిట్స్ అయింది. మగ్గు తీసేద్దాం మనం. కేక్ రెడీ అయిపోయింది. సూపర్గా వచ్చింది కదా, కరెక్ట్గా సెట్ అయింది. సో ఇంకొక 2 మినిట్స్ ఆగితే ట్రేలో వేసిన కేక్ కూడా రెడీ అయిపోతుంది. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా బాయిల్ వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా కేక్ రెడీ అయిపోయింది చూసారా. అసలు గనాష్ కూడా మనం చేయలేదు, ఆ లోపల కేక్ వచ్చేసింది. సో ముందు అలా తీసి పెట్టుకుంటే కొంచెం చల్లగా అవుతుంది, ఈ లోపల చాక్లెట్ గనాష్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న చాక్లెట్ని ఇందులో వేసేద్దాం. చాక్లెట్ని కుక్ చేసేటప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ కుక్ చేసినా కష్టం, చేయకపోయినా కష్టమే. ఒక బాయిల్ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్స్ చేసుకోవడం. చాక్లెట్ గనాష్ రెడీ అయిపోయింది. కేక్ కూడా బటన్ పడింది, రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు కేక్ కూడా బయటకు తీసుకుందాం. వేడిగా ఉంటుంది కదా, క్లాత్ సపోర్ట్ కావాలి. మంచి కాఫీ ఫ్లేవర్ వస్తుంది.
ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇది కూడా పెట్టేద్దాం. ఇంకొక 7 minutes పెట్టేస్తే ఇది కూడా డన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న గనాష్ని కప్లో ఏం చేద్దామంటే మధ్యలో ఇలా చిన్న హోల్ చేద్దాం. మంచి కుక్ అయిపోయింది అసలు లోపల పర్ఫెక్ట్గా. మనం చాక్లెట్ గనాష్ వేస్తున్నాం. చాలా ఫుల్గా అసలు ఒక్కొక్క బైట్ తింటుంటే చూడండి లోపలికి వెళ్తూ ఉంది. సో స్టార్టింగ్లో నేను ప్రామిస్ చేసినట్టుగానే చిన్న క్వాంటిటీలో, అలాగే మీకు ఎంత పెద్ద క్వాంటిటీ కావాలి అన్నా హ్యాపీగా మీరు చేసుకునేలాగా కేక్ చేసి చూపించాను కదా. కాఫీ కేక్ తయారీ విధానం చూసేయండి. తర్వాత ఒక్క స్పూన్ బయటికి తీసి చూపిస్తాను ఎలా ఉందో. కాఫీ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మిల్క్, 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి, 3/4 కప్పు చక్కెర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సగం కప్పు ఆయిల్, 1.5 కప్పు మైదా పిండిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటున్న మిశ్రమంలోనే కొద్దిగా మైదా పిండి వేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బేకింగ్ ట్రేలో అలాగే ఒక చిన్న కప్పులో ఈ బ్యాటర్ ని షిఫ్ట్ చేసుకొని మైక్రో ఓవెన్ లో 7 minutes బేకింగ్ ట్రే, 5 minutes కప్పులో ఉన్న కేక్ ని బేక్ చేసుకొని బయటికి తీసి మనం తయారు చేసి పెట్టుకున్న గనాష్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాఫీ కేక్ రెడీ అవుతుంది. లోపల వరకు కట్ చేసి కేక్ గనాష్ అస్సలు యమ్ ఉంటుంది. ఇలా పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు మిక్స్ చేసి ఓవెన్లో పెట్టి కేక్స్ చేసుకోవచ్చు తెలుసా. రెసిపీ కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదా. చలో మరి నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మనం రజీమా మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. స్వప్న గారు, ఎప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదా రెసిపీస్ షేర్ చేయమని చెప్పి. నేను సుల్తానీ దాల్ చాలా బాగా చేస్తానండి, ఈజీ ప్రాసెస్లో రెసిపీ అంతా పంపించాను, చేసి చూపించండి అని చెప్పి మనకి రజీమా మెయిల్ రాశారు. తప్పకుండా అండి, సూపర్ రెసిపీ పంపించారు, మరి చేసేద్దాం. సుల్తానీ దాల్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్తాను. ముందుగా మనకి అన్నిటికన్నా మెయిన్గా కావాల్సింది బొగ్గు కావాలి. అలాగే కందిపప్పుని జస్ట్ కొంచెం పసుపు వేసి ప్లెయిన్గా బాయిల్ చేసేసుకున్నాను. పాలు, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పసుపు, నల్ల ఇలాచి, జీలకర్ర, బిర్యానీ ఆకు, బటర్, 2 తమలపాకులు కావాలి. ఈ పప్పు నిజాం రాజులు మొగలాయి స్టైల్లో చేస్తున్నాం అనమాట. చాలా రిచ్గా ఉంటుంది, కారం ఉండదు, కమ్మగా ఉంటుంది, మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనం బొగ్గు రెడీ చేసుకోవాలి. బొగ్గుని ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవడమే. స్టవ్ మీద బొగ్గు పెట్టేశాను, అది మంచిగా నిప్పు తయారవుతుంది. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేశాను. ప్యాన్ వేడెక్కే లోపల వెల్లుల్లిని జస్ట్ క్రష్ చేసుకున్నాను. పాన్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి. ఈ పప్పులో మనం అస్సలు నూనె యూజ్ చేయం, నెయ్యి, బటరే వాడతాం. రిచ్ పప్పు అన్నమాట. ఒక 4 స్పూన్లు వేసుకోండి. ప్యూర్ గీ అయితేనే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ ఆకు, పెద్ద ఇలాచి, ఇవి బిర్యానీలో కూడా మనం వేసుకుంటాం, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. వీటిని నల్ల ఇలాచి అంటారు లేదా బిర్యానీ ఇలాచి అని కూడా అంటారు. అలాగే కాస్త జీలకర్ర. వీటిని చక్కగా ఫస్ట్ మంచిగా వేయించాలి. ఈ నల్ల ఇలాచి కొంచెం వేగాలి, అలా అని నల్లగా అవ్వకూడదు,
ఏది కూడా కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు క్రష్ చేసుకున్న వెల్లుల్లి కూడా అస్సలు మాడకూడదు. లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేగాలంతే. ఇప్పుడు ఎండుమిరపకాయలు. నేను ఎప్పుడు ఎండుమిరపకాయలు ఎక్కువ మాడాలి, కలర్ రావాలి అంటాను కదా, ఇందులో అవసరం లేదు, ఎర్రగా అలాగే ఉండాలి. పచ్చిమిర్చి, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. తాలింపే మంచి గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. తీసుకున్న పప్పుకు సరిపడా ఉప్పు. వేసేసి కలిపేసుకోవాలి. ఒకసారి పప్పు తిన్నారనుకోండి, పుల్కాతో లేదా బగారన్నంతో, జీరా రైస్తో అద్దరిపోతుంది, అసలు వదిలిపెట్టరు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చక్కగా వేగనిద్దాం. చూడండి, ఒక 100 ml పాలు తీసుకున్నాను. అలాగే ఫ్రెష్ క్రీమ్ కొన్నది లేకపోతే కనుక మీరు ఇంట్లో ఉన్న మీగడనైనా వాడుకోవచ్చు. అలాగే పెరుగు పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉన్న పెరుగు. మీరు మొగలాయి డిషెస్ చూస్తే కనుక వెజ్లో నాన్ వెజ్లో రిచ్గా చేయాలి అంటే పెరుగు, ఫ్రెష్ క్రీము, పాలు 3 మిక్స్ చేసి వేస్తారు. కాంబినేషన్ బాగుంటుంది. సో వీటిని ఇప్పుడు మంచి మనం విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి వేగాయి, నల్లగా అవ్వకూడదు, జస్ట్ ఇలా వేగాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోండి. మూత పెట్టేసి మనం లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల్లో ఇలా బాగా ఉడికిపోతుంది. ఉల్లిపాయలు చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న పప్పు మనం ఇందులో వేసుకోవాలి. అలాగే కాస్త పసుపు కూడా. అలాగే ఉడికించిన కందిపప్పు. ప్లేన్ కందిపప్పు, ఇందులో ఏం వేయలేదు. సో హ్యాపీగా ఉడికించుకోవాలి ఇలా. కొంచెం పప్పు ఉడకాలి. ఉడికిన తర్వాత లాస్ట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాలు, పెరుగు, ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు జస్ట్ ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. పప్పు ఇలా ఉడకాలి. ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పాలు, పెరుగు, ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. పుల్కాతో పాటు చాలా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇప్పుడు మిక్స్ చేసేసాం కదా. ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో తమలపాకుని కొంచెం నలిపితే సెట్ అవుతుంది. సెట్ చేసుకోవాలి. ఇలా తమలపాకుని సెట్ చేసేసుకొని పప్పులో పెట్టేశాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. అండ్ ఇక్కడ నిప్పు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసేసి తమలపాకు మధ్యలో నిప్పుని పెట్టేశాను. ఇప్పుడు ఒక ఫుల్ టీ స్పూన్ తీసుకొని నెయ్యిని నిప్పు మీద వేసాను. మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 5 నుండి 10 నిమిషాలు అలా వదిలేస్తే తమలపాకులో ఉన్న ఆ కమ్మదనం, ఆ ఫ్లేవరు, ఆ స్మోకీ ఫీల్ అంతా పప్పుకు పట్టుకొని చాలా బాగుంటుంది. సో మరి ఒక 5 నిమిషాలు ఎలాగో మనకు టైం ఉంది కాబట్టి ఈలోపు ఒకసారి మనం తయారు చేసిన సుల్తానీ దాల్ తయారీ విధానం మీరు చూసేయండి. ముందు చేసి పెట్టుకున్న రెసిపీ కూడా తెచ్చుకున్నాం. సుల్తానీ దాల్ తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి కాస్త వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, నల్ల ఇలాచి, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి
వేసి కాస్త కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఈలోపు ఒక బౌల్లో పాలు, ఫ్రెష్ క్రీమ్, కమ్మటి పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని అందులో వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక చిన్న బౌల్లో తమలపాకు పెట్టి తయారు చేసుకున్న నిప్పుని పెట్టి పైనుండి నెయ్యి వేసి మూత పెట్టి 5 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే సుల్తానీ దాల్ తయారవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా దాల్కి పట్టుకొని చాలా బాగుంటుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఈ బౌల్ని తీసేసుకోవాలి. అలాగే లాస్ట్లో కాస్త బటర్ వేసుకున్నాం పైన. చాలా మంచి రెసిపీ మనకు పంపించారు రజీమా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లో మళ్ళీ కొంచెం బటర్తో సర్వ్ చేస్తున్నాం. చెప్పాను కదా ఇది మంచి రిచ్ పప్పు అని చెప్పేసి ఇలా కొంచెం బటర్, నెయ్యి ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడేమో కాఫీ కేక్, అక్కడేమో సుల్తానీ దాల్. సో ఫస్ట్ సుల్తానీ దాల్తో కడుపు నిండా తినేసిన తర్వాత చక్కగా కాఫీ కేక్ తింటే మటుకి అదిరిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు కావాలి అన్నా లేదా మీ దగ్గర సింపుల్ రెసిపీస్ ఉన్నా, టేస్టీ రెసిపీస్ ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID meekosam@mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు వంటలన్నీ ట్రై చేస్తూ ఉండండి. టేక్ కేర్. బై.